దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యమును ధ్యానిందాము. 123వ కీర్తన 1వ వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు కష్టములోను, ఇబ్బందులలోను, సమస్యలు ఉన్నప్పుడు, దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తారు, ఆయన ఏ విధముగా కృప చూపుతారు ఇక్కడ వ్రాయబడ్డాయి. దేవుని పిల్లలారా, చేతులు ఆయన తట్టు ఎత్తినప్పుడు సహాయము కొరకు, ఆయన కనికరము కొరకు ఆయన తట్టు చూసి ఆశతో, హృదయ వేదనతో ప్రార్థించినప్పుడు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక పరిస్థితులైనా, ఎటువంటి బలహీనతలైనా దేవుడు తొలగించుటకు సిద్ధముగా ఉన్నారు గనుక ఆయన వైపు చేతులెత్తేవారిగా ఉండాలి. మనుష్యుల వైపు కాదు, లోకము వైపు కాదు, ఈ లోకములో ఉన్న వాటి వైపు కాదు, ఆయన వైపు ఎప్పుడైతే చేతులు చాపుతామో, ఆయన సహాయము కొరకు బ్రతిమాలుకుంటామో, ఆయన సన్నిధిలో హృదయము కొమ్మరించి ప్రార్థించగలుగుతాము. ఆయన కరుణావాత్సల్య కలిగిన దేవుడు గనుక ఆయన నిత్యముగా మన పట్ల కార్యము చేస్తారు. ఆయన కరుణించే వరకు కూడా మనము ప్రార్థన చేయటం మానకూడదు ప్రియులారా. ఆయన కరుణ కొరకు కనిపెట్టిన మనము నిరుత్సాహపడకూడదు. ఆ సమయమును కోసం ఎదురు చూస్తూ విశ్వాసముతో సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, ఏసేపు జీవితంలో మనం చూస్తే ఎన్నో కష్టాలు గుండా ప్రయాణము చేశాడు. అన్యాయముగా జైలు పాలయ్యాడు. ఎన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులైనా దేవుని వైపు ఆయన చూశాడు. దేవుడు నిశ్చయముగా కరుణించే వరకు ఆయన పాదాల చెంత ఒదిగిపోయాడు గనుక దేవుడు ఆయన ఆశీర్వదించాడు, ఉన్నతమైన ఆశీర్వాదములోనికి నడిపించాడు. దేవుని బిడ్డలారా, అపాయకర పరిస్థితిలో రాజాజ్ఞ తీవ్రమైనందున షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు గారు ఆ రాత్రి ప్రార్థన చేసి దేవుని సహాయము పొందుకొని బబులోను సామ్రాజ్యములో గొప్పవారిగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఆ కార్యము జరిగిన తరువాత ఎలాగ మనం చూస్తే దేవుడు కరుణా కటాక్షము కలిగిన దేవుడు గనుక ఆయన కరుణ కొరకు మనము కార్యము రుచి చూసేంత వరకు కూడా దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించే వారిగా ఉండాలి. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించని కేకలు ఇచ్చాడు. ఆ కేకలు విన్న దేవుడు కనికర స్వరూపుడు నిలబడిపోయి కార్యమును జరిగించాడు, దృష్టినిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏ అప్పులతో బాధపడుతున్నారు? ఎంతకాలం నుంచి సమస్య గురించి ప్రార్థన చేసే జరగలేదని నిరుత్సాహపడిపోతున్నారా? ఈ ఉదయకాలము దేవుడు అంటున్నాడు, నిన్ను కరుణించుటకే నేను ఈ ఉదయకాలము ఈ మాట ద్వారా నీ దగ్గరకు వచ్చానంటూ ఉన్నారు. గనుక విశ్వాసముతో ప్రార్థించండి, దేవుని కార్యములు రుచి చూడండి, జయ జీవితం పొందండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు నాయన. నువ్వు కరుణించే వరకు నీ పాదాల చెంత ఉన్నప్పుడు నీ కార్యాలు అద్భుతంగా జరిగించి దీవిస్తాను వాగ్దానం చేశావు నాయన. మాకు సహాయం ఈ లోకము నుండి కాదు కానీ మీ నుండి పొందుకుంటే నాయన అది స్థిరము, ఎల్లకాలం ఉంటుంది. మా జీవిత పర్యాంతము నాయన దీవెనకరంగా ఉంటుంది కనుక నాయన నీ సన్నిధానములు నాయన ప్రార్థిస్తున్న మా ప్రార్థన ఆలకించండి. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం వచ్చేయమని, ఇది నమ్మ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించడి పొందినాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించునుగా.